వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించినటువంటి రివ్యూలో భాగంగా మనకు కొన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు తగ్గించారు, కొన్ని డిపార్ట్మెంట్లో అలాగే ఉంచడం అయితే జరిగిందండి. మరి మనకు ఎన్ని ఖాళీలు భర్తీ చేయబోతున్నారు ఏంటి అనేది అధికారికంగా ఒక ఎజెండా అయితే ప్రకటించడం జరిగింది. ఓకేనా? జాబ్ క్యాలెండర్లో భాగంగా ఫేజ్ 1 ఆల్రెడీ మనము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఓకే, విద్యుత్ డిపార్ట్మెంట్లో ఏఈఈ ఉద్యోగాలు ఆల్రెడీ విడుదల చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అది ఫేజ్ 1 క్రిందకైతే వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 2 భాగంగా ఫేజ్ 2 ఎజెండా అంటూ మనకు అధికారికంగా ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. So notification of post relating to the second phase of job calendar by finance department, completion of EHRM by heads of department to 11 ఎజెండా అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అబ్స్ట్రాక్ట్ ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి ఫేజ్ 1లో ఆల్రెడీ విడుదల కావడం అయితే జరిగాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఫేజ్ 2 ప్రజెంట్ ఉంది, మనకు 3168 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా? మరి ముందుగా ప్రకటించిన విధంగా ఏమైనా ఖాళీలు తగ్గాయా, ఏమైనా పెరిగాయా అనే వివరాలు అయితే ఇక్కడ మనము చూడబోతున్నాము. ఓకేనా? ఆగస్టు 15వ తారీఖున ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎందులో ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు మనము చూద్దాము. ఓకే. సో గైస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ హెచ్ఓపిఎఫ్ విభాగంలో మనకి ఎన్ని ఉన్నాయనేది చూద్దాము. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ 540 ఖాళీలు ఉన్నాయండి. ఎన్నండి? 540. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మల్ రిజర్వ్ 205. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 200. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ విభాగంలో 182. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏఆర్లో 116. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 50 ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్ 43 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15 ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీ వచ్చేసి 10 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ 8 ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ 8 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ 8 ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 3 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 1, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 1, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి 1. ఈ విధంగా మనకు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఈ విధంగా ఉండడం మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో ఫైర్మెన్ ఖాళీలు 158 ఉన్నాయి. డ్రైవర్ ఆపరేటర్ 147 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, చాలా అంటే చాలా మంచి ఖాళీలు అండి ఇవి, చాలా మంచి ఉద్యోగాలు 196. యాక్చువల్గా అయితే మనకు జాబ్ క్యాలెండర్లో ఎక్కువ ఉండేదండి. ఎన్ని ప్రకటించారు? 251 ప్రకటించారు. కానీ చాలా దారుణంగా
196కు తగ్గించడం అయితే జరిగిందండి. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ 17 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వార్డెన్ పోస్ట్ వార్డర్ 150 ఉన్నాయి. ఓకే. డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పిలో 80 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ 71 ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఎన్ని ఉన్నాయండి? 150 ఖాళీలు ఉన్నాయి. కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎన్ని ఉన్నాయండి? గ్రేడ్ 3లో 104 ఖాళీలు ఉన్నాయండి. ఇది అందరికి బిగ్ సర్ప్రైజ్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించకుండా మళ్ళీ రెండో విడత జాబ్ క్యాలెండర్లో మనకు వీటిని ప్రకటించడం అయితే చూడవచ్చు. 104 అయినప్పటికీ కూడా చాలా మంచి సంఖ్య అండి ఇది. లాస్ట్ టైం మనకు 60-70 మధ్యలోనే విడుదల చేశారు. అయినప్పటికీ కూడా మంచి క్రేజీ ఉన్న ఉద్యోగాలు ఇవి. ఓకే. ఎనీ డిగ్రీ ఉన్నారో అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78 ఉన్నాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26, టెక్నికల్ అసిస్టెంట్ 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15, రేంజ్ ఆఫీసర్ 4. నెక్స్ట్ చైర్మన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ 40 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్ గ్రేడ్ 2. నెక్స్ట్ మాత్రం గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ అన్న ఒకటేనండి, అందరు గమనించాలి. SC/ST దాంట్లో 21. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉమెన్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల చేశారండి. 29 ఖాళీలు అయితే ఉన్నాయండి ఇందులో. ఓకేనా. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ వెల్ఫేర్ వార్డెన్ గ్రేడ్ 2 అండి, 29 ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీసర్ 25 ఉన్నాయి. డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ 16 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11 ఉన్నాయి. ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 11 ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12 ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ 11 ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ 10, సబ్ ఇన్స్పెక్టర్ 9, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 3, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 1, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 1. ఓకేనా. ఈ విధంగా అయితే మనకు ఖాళీలు ఉండడం అయితే చూడవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకు వీటికి అప్రూవల్ కూడా లభించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఫేజ్ 2 మాత్రమే అండి, మనకి ఇంకా ఫేజ్ 3 ఉంది, ఫేజ్ 4 కూడా ఉండడం మనమైతే గమనించవచ్చు. ఈ యొక్క ఫేజ్ 3లోనే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఫేజ్ 2లో మనకు ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఫేజ్ 2లో ఉన్నాయి. ఫేజ్ 3లో మరి గ్రూప్ 2 ఉద్యోగాలు అయితే విడుదలవుతుండడం మనం చూడవచ్చు. ఎవరైతే లైబ్రేరియన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అవి కూడా మరి సెప్టెంబర్లోనే విడుదలవుతాయి. 100 ఖాళీలు అయితే ఉన్నాయండి. హైయర్ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా మంచి అవకాశం అది కూడా. సో మన దగ్గర టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఎవరైనా లైబ్రేరియన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే తీసుకోండి. సో స్టేట్లో ఎక్కడ కూడా మీకు లభించదు. ఫస్ట్ టైం మన దగ్గరే రూపొందించడం అయితే జరిగింది. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అంటే అందరికీ తెలుసు కదా, చాలా చాలా స్టాండర్డ్గా ఉంటాయి బుక్స్. ఆ బుక్స్తో రూపొందించడం అయితే జరిగింది. ఓకేనా. జాబ్ సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకేనా. సో ఇదండి అప్డేట్. ఎవరైనా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.